H4 వీసాదారులకు గుడ్ న్యూస్. వర్క్ ఆథరైజేషన్ బిల్ ఆమోదానికి గ్రీన్ సిగ్నల్. H1B వీసాదారులకు జీవిత భాగస్వాములు 21 ఏళ్లలోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా జారీ చేసే H4 వీసాలకు సంబంధించి కీలక బిల్లులకు బైడెన్ ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలో H4 వీసా కలిగిన వారికి ఊరటనిచ్చే కీలక బిల్లును త్వరలో సెనెట్ ఆమోదించనుంది. దీంతో సుమారు 1,00,000 మందికి లబ్ధి చేకూరనుంది. అమెరికన్ సెనెట్ లో రిపబ్లికన్లు, డెమోక్రాటిక్ల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలో జాతీయ భద్రతా ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. H1B వీసాదారుల జీవిత భాగస్వాములు 21 ఏళ్ల లోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా H4 వీసాలు జారీ చేస్తుంటారు. H4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ EAD I-765 కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తయి ఆథరైజేషన్ వస్తేనే వారు ఉద్యోగం చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. అయితే ఇది పూర్తవడానికి ఏడాది సమయం పడుతుంది. దీనివల్ల H4 వీసాదారులు ఉద్యోగ అవకాశాలు కోల్పోవలసి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలు మార్చి H4 వీసాదారులకు ఆటోమేటిక్ గా వర్క్ ఆథరైజేషన్ కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలపనున్నట్లు వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా తీసుకొస్తున్న బిల్లు తమ దేశాన్ని బలోపేతం చేయడంతో పాటు సరిహద్దులను సురక్షితం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. అదేవిధంగా ఈ బిల్లు చట్టబద్ధంగా వలసలకు అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ విధానం కింద ఏటా 18,000 మందికి ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులను జారీ చేస్తారు. 5 ఏళ్లలో సుమారు 1,58,000 మందికి లబ్ధి కలుగుతుంది. అలాగే పర్యాటకం, వైద్యం, వ్యాపారం వంటి తాత్కాలిక పనుల నిమిత్తం ఏడాదికి 25,000 మందికి జారీ చేసే K1, K2, K3లతో పాటు 1,00,000 మంది H4 వీసాదారులకు తమ జీవిత భాగస్వామి పనిచేసే ప్రాంతంలో ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుందని వైట్ హౌస్ వెల్లడించింది. H4 వీసా కలిగిన వారు ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ 2015లో ఒబామా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యం కలిగి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన వారికి ఆర్థికంగా కొంత ఊరట లభించింది. ఈ వీసాలు పొందిన వారిలో ఎక్కువగా భారతీయ మహిళలే ఉన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై ఆంక్షలు విధించారు. దీంతో వివిధ రంగాల్లో నిపుణులైన భారతీయులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఇప్పుడు ఈ ఆంక్షలు ఎత్తివేసేందుకు బైడెన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.